సరే, నేను మీతో మాట్లాడుతున్నాను కదా, మాట్లాడినప్పుడు ధ్వని వస్తుంది కదా, ఆ ధ్వనిలో శక్తి ఉందా లేదా చూద్దాం. ఉందా లేదా గట్టిగా చెక్ చేద్దామా? నేను నా నోట్లోంచి మాట్లాడుతున్న మాటల్లోంచి వచ్చిన గాలిలో శక్తి ఉందా లేదా? ఉన్న శక్తి ఏ శక్తి? గాలి శక్తి ఇంకో శక్తిలోకి మారిపోయింది, విద్యుత్ శక్తిలోకి మారిపోయింది. మరి లైట్ వెళ్తున్నాయంటే ఏ శక్తి అది? సో నా గాలి శక్తి విద్యుత్ శక్తిలోకి మారిపోయింది, అవునా కదా? ఒప్పుకున్నారా? సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? గాలిలో కూడా శక్తి ఉన్నది, ఉందా లేదా? దాని పేరేంటి తెలుసా? ఎవరైనా చెప్తారా? గాలిలో ఉన్న శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడాన్ని అది ఎవరో ఏంటి ఎవరు చెప్తారు చెప్పండి. నేనే చెప్పానా? తెలుగులో చెప్తారా, ఇంగ్లీష్లో చెప్తారా? దానికి ఒక పేరు ఉంది, ఆ పేరు ఎవరు చెప్తారు? గబగబా చెప్పండి. తెలుగులో చెప్పరా, ఇంగ్లీష్లో చెప్తావా? చెప్పమ్మా, దాని పేరేంటి చెప్పమ్మా? ఏమన్నా? గాలిలో ఉన్న శక్తిని విండ్ ఎనర్జీ. మరి ఈ విషయం అందరి దగ్గర నుంచి రావటం లేదండి. సరే, ఆ విండ్ ఎనర్జీ అని అమ్మాయి ఏదైతే చెప్పిందో దాన్ని తెలుగులో ఏమని చెప్తారా? విండ్ ఎనర్జీని తెలుగులో ఏమంటారు చెప్పదు? పవన్ శక్తి. ఆ బాబుకి బిగ్యాండ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. పవన్ శక్తి, ఎక్సలెంట్, చాలా బాగా చెప్పాం, వండర్ఫుల్. ఓకే, కానీ ఇక్కడి నుంచి మీరు ఏం చేస్తారంటే విండ్ ఎనర్జీ, పవన్ శక్తి ఇలా కాదు, కొత్తగా మీకోసం తయారు చేసిన కొత్త ఫార్ములా. ఓకే, దాని పేరు ఏంటంటే ఇక్కడి నుంచి మనం మాట్లాడే దాని పేరు ఎనర్జీ ఇన్ ద విండ్. విండ్ ఎనర్జీ కాదు, ఏమంటే దాని పేరు ఎనర్జీ ఇన్ ద విండ్. విండ్లో ఏమైతే ఎనర్జీ ఉందో దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయడానికి ఎనర్జీ ఇన్ ద విండ్ అనే మాటతో మనం మాట్లాడదాం. ఓకే.